కేసు వివరాలకు వెళితే, ఈ కేసులో ఒక స్థలాన్ని ప్రభుత్వం వేలానికి పెట్టింది. ఈ ఆస్తిని జప్తు ద్వారా సమకూర్చుకుంది. దానిని వేలంలో పాడిన వ్యక్తి నిబంధనల మేరకు ముందుగా 2005 మే నెలలో 25% మొత్తంగా ₹76,25,000 చెల్లించారు. వేలం వేసిన భూమి విషయంలో భూమి సొంతదారు ఆ తర్వాత ట్రిబ్యునల్ను ఆశ్రయించాడు. ప్రభుత్వం ఆ భూమిని జప్తు ద్వారా పొందడాన్ని 2013లో ట్రిబ్యునల్ కొట్టివేసింది. వేలంలో పాడిన వ్యక్తి చెల్లించిన మొత్తాన్ని ఎలాంటి వడ్డీ లేకుండా వాపసు ఇవ్వడానికి ప్రభుత్వం ముందుకు వచ్చినా అది కూడా చెల్లించలేదు. దీనిపై పిటిషనర్ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. ప్రత్యామ్నాయంగా తనకు భూమిని కేటాయించాలన్న పిటిషనర్కు అనుకూలంగా హైకోర్టు సింగిల్ జడ్జి తీర్పు చెప్పారు. ఈ తీర్పుపై ప్రభుత్వం డివిజన్ బెంచ్కి అప్పీలు చేసుకుంది. పౌరుడి డబ్బును వాపసు చెల్లించకుండా ప్రభుత్వం ఇన్నేళ్లుగా తమ వద్ద ఉంచుకోవడం సరికాదని, ఇందుకు 2005 నుండి ఏటా 10% వడ్డీతో తిరిగి చెల్లించాలని డివిజన్ బెంచ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రత్యామ్నాయ స్థలం కేటాయింపునకు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును కొట్టివేసింది. అప్పీలుదారులు ప్రతివాదికి ఖర్చుల కింద 6 వారాల్లోగా ₹1,00,000 చెల్లించాలని, అలా చెల్లించని పక్షంలో రోజుకు ₹500 వంతున అదనంగా చెల్లించాల్సి ఉంటుందని హైకోర్టు పేర్కొంది. ఈ కేసులో అప్పీలుదారు చర్యలకు పరిహారం అంశాన్ని తాము పరిశీలించడం లేదని కోర్టు పేర్కొంది. వడ్డీ చెల్లింపు అంశానికి మాత్రమే తాము పరిమితమైనట్టు హైకోర్టు డివిజన్ బెంచ్ తెలిపింది. థ్యాంక్ యూ.